నా కొత్త తార్ కొన్న తర్వాత నేను వెళ్ళాలనుకున్న ఫస్ట్ ట్రిప్ స్పిటి వ్యాలీ. షిమ్లా క్రాస్ అయ్యి ఒక 100 కిలోమీటర్స్ వచ్చాక మేము ఎంటర్ అయిపోయాము వరల్డ్స్ డేంజరస్ రోడ్ మీదకి. ఇదే హిందుస్థాన్ టిబెట్ హైవే. దీనిని 1850లో బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. చూడటానికి ఒక హాలీవుడ్ అడ్వెంచరస్ మూవీ సెట్ లా ఉంటుంది. హాఫ్ టనలింగ్ రోడ్ లో జర్నీ చేసామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ రూట్ ని రీల్స్ లో కన్నా రియల్ గా చూస్తేనే అసలు మజా వస్తుంది. ఇక ఈ హైవే క్రాస్ అయ్యాక మేం విజిట్ చేసిన ఫస్ట్ ప్లేసే కల్పా. ఈ విలేజ్ నిజంగా ఒక హెవెన్ అనే అంటాను నేను. ఎందుకో తెలుసా? ఇక్కడ ఉండే క్లైమేట్ అండ్ సినిక్ బ్యూటీ మీ హార్ట్ కి టచ్ అవుద్ది. ఇక్కడ నుండి మీరు కిన్నర్ కైలాస్ టాలెస్ట్ శివలింగ్ రాక్ ని కూడా చూడొచ్చు. ఇది మన హిందువులకి ఎంతో పవిత్రమైన ప్రదేశం. మనం రోజు హైదరాబాద్ లో తినే ఆపిల్స్ కన్నా ఇక్కడ తినే ఆపిల్స్ 100 టైమ్స్ ఎక్కువ క్రంచీగా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే ఈ కిన్నర్ వ్యాలీ ఆపిల్స్ ఎక్స్పోర్టింగ్ కి వరల్డ్ లోనే ఫేమస్ పార్ట్. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుండి 20 to 25 lakh యాపిల్ బాక్సెస్ ని ప్రపంచం అంతటా ఎక్స్పోర్ట్ చేస్తారంట. ఏదేమైనా కల్పాలో పీపుల్, ప్లేసెస్, కల్చర్ అండ్ ట్రెడిషన్ ఎవ్రీథింగ్ ఆర్ సో బ్యూటిఫుల్. ఇంకా కల్పా నుండి 25 కిలోమీటర్స్ పైకి జర్నీ చేసి మేము వెళ్ళాము ఇండియాస్ రిమోట్ విలేజ్ కి. ఆ గ్రామం పేరే రోగి. ఇక్కడ ఉండే హెరిటేజ్ హౌసెస్ ఆర్ లైక్ 7-star హోటల్ రూమ్స్. సారీ, అంతకు మించి. ఇక్కడ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ చూసాక ఎవ్రీ ఇయర్ ఒక 30 days ఇక్కడికి వెకేషన్ లా రావాలనిపించింది. అంతలా నచ్చింది ఈ రోగి గ్రామం. ఇంకా ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే మీరు నా జగదీష్ జానీ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. లింక్ నా బయోలో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. మరెన్నో అద్భుతమైన రీల్స్ కోసం నన్ను ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.